వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో కాల్మనీ వేధింపులకు సంబంధించి బాధితులు కొందరు విశాఖ జిల్లా కలెక్టరేట్ను ఆశ్రయించారు. ప్రజా పరిష్కార వేదికకు వీరు వచ్చి కలెక్టర్ను కలిసి ఫిర్యాదు సమర్పించారు. అసలు వీరి సమస్య ఏంటనే విషయం వారిని అడిగి తెలుసుకుని చెప్పండి. మీరు కలెక్టర్ని కలిసి దేనికి సంబంధించి? బొడ్డు సుగుణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. హత్య తర్వాత సంగతి. కానీ చనిపోయిన ఎవరింట్లో చనిపోయిందో అప్పుల వాళ్ళు వేధింపు చనిపోయినాక వీడియో రికార్డ్స్ అని ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉండ కూడాను ఈరోజు నిందితుల్ని ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులు మేము అడుగుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి 11 రోజులైనా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు అరెస్ట్ చేసి బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కేసును నీరుగార్చే విధంగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఒక ఆమె చంపబడింది, చంపబడిన సంబంధించిన సెక్షన్లు పెట్టకుండాను బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఈరోజు బెయిల్ వచ్చే విధంగా పోలీసులు చేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం. ఈరోజు కలెక్టర్ గారికి కలిసాం. కలెక్టర్ గారు సిపి గారితో మాట్లాడారు. ఇది బెయిల్ ఇవ్వకూడదు మన ప్రయత్నాలు చేయమని సిపి గారు కలెక్టర్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు బెయిల్ వచ్చినట్లయితే మేము మళ్ళీ కలెక్టర్ గారిని ఆశ్రయిస్తాం, అలాగే సిపి గారిని ఆశ్రయిస్తాం. కాబట్టి ఇంకా తీవ్రమైన ఉద్యమం చేసి నిందితులను మళ్ళీ జైలు పంపించే విధంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. చెప్పడమ్మా, అసలు విషయం ఏం జరిగింది? ఉమ్మడి ధనలక్ష్మి ఆవిడ మా కూతురి కాడ మా కూతురి కాడ డబ్బు ఆవిడకే వెళ్తుందో, ఆవిడ కాడ డబ్బు మా కూతురికే వెళ్తుందో. మా కూతుర్ని ధైర్యంగా తీసుకొని వెళ్ళిపోయి ఏం చేసేచ్చారో మాకు తెలియదు బాబు. తెలియపోగా వాళ్ళే మాకు తిరిగి కబురు చెప్పారు. మా అలోపోలో అని వెళ్ళబోతేప్పటికి మా వెళ్ళకు ముందు పోలీసులు ఉన్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా, ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ ఇరిగిపోయి ఎంక్వైరీ చేయకుండా, ఆ ఇంటికి సీల్ చేయకుండా, చంపేసిన వాళ్ళు ఎలా చచ్చిందని అదే మాట ఆడకుండా మమ్మల్ని పక్కకు తోచేసి ఊరుకుక్కని చెత్తకుండీలు ఆడేసినట్టుగా మా శ్రీలోకి తీసుకొచ్చి ఆడేశారు మా కూతురు శవాన్ని. వాళ్ళని కఠినంగా శిక్షించి మా పిల్లలకి న్యాయం చెయ్యాలి బాబు. చాలా చాలా బాధగా ఉన్నాం మేము. చాలా పేదోళ్ళము. అది దానికి డబ్బున్నదని డబ్బు ఎన్ని మందికి ఇచ్చి డబ్బు పెట్టుకుంటుంది కొంత. మరి మా పేదోళ్ళు ఏమైపోవాలా? అది చంపినందుకు దారి తీస్తుంది డబ్బు. 8 మందిని ఆంధ్రప్రదేశ్ వల్ల చంపేస్తుందా ఉమ్మడి ధనలక్ష్మి? దానికి సపోర్ట్ చేస్తారా పోలీసులు నాయకులు? మాకు సపోర్ట్ చేయరా? మా ప్రజలం కాదా? మేము నాయకత్వానికి పనికిరామా? మేము ప్రజానాయకులకి పనికిరామా? మా ఓటేసి గెలిపించుకోలేదా? వాళ్ళు కావాలనే కదా గెలిపించుకున్నాము. మా పిల్లలు అడివైపోయినారు. మా పిల్లలు దిక్కాడు బాబు. దానికి కఠినంగా చిచ్చపడాలి. ఆ ఉన్న ఆడవాళ్ళకి 2 కూడా బెయిల్ రాకుండా తిరిగి ముగ్గురు నెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా భారీగా మంచిగా కఠినంగా శిక్షించి మాకు న్యాయం జరగాలి బాబు. అప్పు ఎంత తీసుకున్నారమ్మా? అదైతే మాకు తెలీదు. 2 నెలలు తీసుకుంటే వారానికి 50,000 అంట. దాని మూలంగా బోళ్ళు మందిరు సర్వనాశనం అయిపోవాలంట. అలాగో ధైర్యం ఉన్న వాళ్ళు బతికి బయటపడ్డారు. మా కూతురు బయటపడినా పోయింది. దారుణంగా మేప వేసుకొని వాళ్ళు ఏటో చేసేసి మాకు కబురు చెప్పి మా వెళ్ళబోతాడికే పోలీసు వాళ్ళు ఉన్నారు. 2 టౌన్ స్టేషన్ అంట, దానికి పుట్టినీళ్ళంట. అదైతే మాకు తెలియదు బాబు. మీ అమ్మాయికి ఎంతమంది పిల్లలు? ఆ అమ్మాయికి 2 పిల్లలు. 2 పిల్లలు. అదిగో నోరు నాకు, నేను పిల్లలు. మా తమ్ముడు కష్టపడినదల్లా దానికే ఎట్టింది. మా తమ్ముడు కష్టపడినదల్లా దానికే ఎట్టింది. మా పిల్లలకి దిక్కునే గంట అయిపోయింది. మా పిల్లలకి న్యాయం జరగాలి, న్యాయం కావాలి. వాళ్ళని కఠినంగా చించాలి. వాళ్ళకి బెయిల్ రాకుండా మరి ఇంకా దాని వ్యాపారాలు అరికట్టియాల. రోడ్డు మీద చెప్పట్టుకొనే ఉండాలి. అది మనిషిగా మామూలు మనిషినాగే బతకాలి. అది ఇప్పుడు బాధితులు ఎంతమంది? 30 మంది వచ్చారు. మా బతికి బయటపడ్డాము. ధైర్యం చాలా కాదు, ఇలాగ అయిపోయింది, దాని మీద కేసు వేస్తాము అనుకొని కింద సోమవారం వచ్చారు. సిఐ గారు లేరు. లేకపోతే అక్కడ కాంప్లెక్స్ దగ్గర మీటింగ్ అవుతుంది, ధర్నా అవుతుంది. కరెంట్ ధర్నా అవుతే అక్కడ సిఐ అక్కడే ఉన్నాడు. 2 రోజులు వచ్చారు. 2 రోజులు వచ్చినా వెళ్ళాం కానీ లేరు, సిఐ గారు లేరు. లేకపోతే వెళ్ళిపోవచ్చాం బాబు. మళ్ళీ పిలిస్తే వస్తాము, మిమ్మల్ని పిలుస్తాము, కంప్లైంట్ ఇస్తాము అనేసి అన్నారు. ఇంకా మా కోళ్ళకు కూడా బెదిరిస్తున్నారు. మా కూతురికి 2 పిల్లలు అయితే మా కోళ్ళకి 3 పిల్లలు. దానికి మీలే అందరూ సహకరించాలి. మా కోళ్ళకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీలే చూడాలి బాబు. ఈ బాగా మీరు రిలీజ్ చెయ్యాలి. సో చెప్పండమ్మా, మీ అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తారు? మా కూతురు మాకు ఎవరికి తెలియదండి ఇలా జరిగిందని. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. ఆ ఇంటికి వచ్చారు, మీ ఆవిడ లేదు,
3 రోజులు బట్టి ఫోన్ చేస్తే ఎత్తకంటుంది అంటే నాకు ఎక్కడికో వెళ్ళిందండి వస్తుంది అని మా తమ్ముడు చెప్పారంట. మా తమ్ముడు చెప్తే 8:30కి వాళ్ళకి జరిగిందంట. మళ్ళీ 9 గంటలకి మళ్ళీ ఫోన్ చేసిందంట, ఇంకా రాలేదమ్మా ఇక సుగుణ అని చెప్పారంట. అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చారండి. అప్పటికి చంపేశారు, ఇంట్లోను చంపేసి వచ్చారనమాట. ఏం తెలియకంట వచ్చి మీ ఆవిడ ఇంకా రావట్లేదు అని మా తమ్ముడికి చెప్పడం జరిగింది. మళ్ళీ మా కొడుకు కూడా ఫోన్ చేశారు. మా కొడుక్కి ఫోన్ చేసి మీ అక్క వచ్చింది బాబు, 3 రోజులు బట్టి రావట్లేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదు అని మా కొడుక్కి అడిగితే, ఏంటండి మా అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది, మేము చేస్తామండి అని వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకి మాట్లాడాడు అనమాట మా కొడుకు. ఎంత అప్పు తీసుకున్నారని నేను చెప్పారమ్మా? మాకు తెలియదమ్మా, మాకు తెలీదు. సో ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలండి? పిల్లలు అనాథలు అయిపోయారు, చిన్న పిల్లలు, వాళ్ళు ఎవరు చూస్తారు? పిల్లలు వదిలేసి ఇప్పుడే వస్తారని తీసుకెళ్ళిపోయారంట ఆటో మీద. ఈ బాబు చెప్పాడు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది మీకు చెప్పిందంటే అమ్మని తీసుకెళ్ళిపోయారు అని చెప్పా. ఏం చదువుతున్నారమ్మా పిల్లలు? చెప్పు. ఇప్పుడు వాళ్ళ భర్త ఏం చేస్తుంది? జట్టిని ఉప్పు అమ్ముతాడు, ఉప్పు వ్యాపారం అంతే. మరి పిల్లలకు న్యాయం కోసం మీరు ఏమడుగుతున్నారు? పిల్లలకి న్యాయం చెయ్యాలి, వాళ్ళు బయటికి రాకుండా చెయ్యాలి. వాళ్ళు జీవితాంతకాలం నా కూతురు అయినట్టు ఇంకెవరు ఎన్ని మందినైనా చేస్తారు. వాళ్ళు బాగా డబ్బున్నలు డబ్బుతో కొనేస్తున్నారు అందరినీ. ఇప్పటికి న్యాయం జరగలేదు. ఇప్పటికి మరి న్యాయమే జరగాలి, పిల్లలకి అన్యాయం అయిపోయింది. సో ఇది బాధితుల ఆవేదన. ఏదైతే కాల్మని అయితే అప్పుల వాళ్ళు వేధింపులు తాళలేకైతే ఇటువంటి పరిస్థితి తమకు వచ్చిందని, ఇలాగే బాధితులు దాదాపు 30 మందికి పైగా ఉన్నారని, తమ బారిన ఇలాగ ఎవరు అప్పుల బారిన పడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని విన్నవించుకున్నామని బాధితులే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ కలెక్టరేట్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.